నమస్కారం. ఎస్డిబి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. చంద్రబాబు చేసేవన్నీ మాయలు కుట్రలు అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. ఒక నెల ఓపిక పట్టండి, మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా, వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్ అందిస్తారని వెల్లడి. చంద్రబాబు నరహంతకుడన్న మంత్రి బొత్స వాలంటీర్లను అడ్డుకొని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని వెల్లడి. కాల్వగట్ల వాసులకు అండగా నిలిచిన బాబురావుకే మా ఓటు. స్థానిక 26వ డివిజన్ మాచవరం, మారుతి నగర్, కాల్వకట్ట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిపిఎం, సిపిఐ నేతలు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు మోసపూరిత, అలవి కాని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నారని, ప్రజలే జగనన్న ప్రభుత్వం మళ్లీ కావాలని కోరుకుంటున్నారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, ఒక నెల ఓపిక పట్టండి, వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తారని ఏపీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ప్రకాశం జిల్లా కనిగిరి బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికలు 5 ఏళ్ల భవిష్యత్. జగన్ కు ఓటేస్తే పథకాలు కొనసాగింపు, పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలు ముగింపే అన్నారు. 1000 రూపాయల పెన్షన్ ను 3000 చేసింది మీ బిడ్డ జగన్. 39 లక్షల మందికి మాత్రమే బాబు పెన్షన్ ఇచ్చారు. మీ బిడ్డ జగన్ 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాడు. లంచాలు, వివక్ష లేకుండా ఇంటి వద్దకే పెన్షన్ అందిస్తున్నామన్నారు. చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయంటూ మండిపడ్డారు. ఆ పాపిష్టి కళ్ళు పడ్డాయో అప్పుడు ఈ చంద్రబాబు ఏం చేశాడు? తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత వాలంటీర్లు ఇంటికి పోకూడదట, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదట అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ కు తానే దగ్గర ఉండి సిఫార్సు చేయించి వాళ్ళతో ఉత్తర్వులు ఇప్పించాడు. నా అవ్వాతాతలకు ఇంటికే పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదట అని. అంతటితో ఆగిపోలేదు ఈ చంద్రబాబు పాపిష్టి చేష్టలు. అంతటితో కూడా ఆగిపోకుండా, ఇంకా కడుపు మంట చల్లారకుండా ఈ పెద్ద మనిషి ఏం చేశాడు? అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరిగేట్టుగా వాళ్లకు బ్యాంకుల్లో జమ చేయమని చెప్పాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల కమిషన్ అక్కడి నుంచి ఆదేశాలు ఇచ్చింది. ఇచ్చిన మేరకు ఇవాళ అవ్వాతాతలందరూ కూడా బ్యాంకుల చుట్టూ తిరిగే కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఏ పేదవాడికి ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు ఈ మధ్యకాలంలో నిన్ననే అనుకుంటా చూశారా ఆయన ఇచ్చిన ప్రకటన, ఈనాడులో ఆయన ఇచ్చిన ప్రకటన చూశాడా? ఆ సూపర్ 6 లో అవ్వాతాతల పెన్షన్లు అప్పుడే ఎత్తేశాడు. సూపర్ 6 లో అవ్వాతాతల పెన్షన్ ఎక్కడైనా కనిపించిందా? ఎక్కడైనా కనిపించిందా? అప్పుడే ఎత్తేసాడు. చంద్రబాబు రాకమునిపే అప్పుడే అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ ఎండనక వాననక తిరగాల్సిన పరిస్థితులు అప్పుడే వచ్చేసాయి. వాలంటీర్లను అడ్డుకొని వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని మంత్రి బొత్స వెల్లడించారు. పింఛన్ కోసం అల్లాడిపోతున్నారని, అనేక మంది చనిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, గత 5 ఏళ్లలో ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే అవ్వాతాతల చేతుల్లో పింఛన్ పెట్టి వారి ముఖాల్లో చిరునవ్వు చూసేవాళ్లం. ఇది జీర్ణించుకోలేక చంద్రబాబు ఎండ్కో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు ఇచ్చి వాలంటీర్లను సేవలకు దూరం చేశారన్నారు. ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రాణాలు కోల్పోతున్న వృద్ధుల ఉసురుకో వారు కొట్టుకుపోవడం ఖాయమన్నారు. బాలకృష్ణకి ఇచ్చిన స్క్రిప్ట్ తెలుగుదేశం పార్టీ రంగులు వేసింది ఒకటే. ఇప్పుడు అదేనా ఆ రంగులు అయినా సరే నీ ప్రభుత్వం నీదైపోవు కదా, స్కూల్ పరిశ్రమ ఉంచడైపోయాయి కదా. కళ్ళుండి చూసేవాడికి అయితే కనిపిస్తుంది, తినేవాడికి అంటే మగవాడికి కబోదికి ఏంటి తెలుస్తుంది. ఆ విధంగా ఉంది నీ ప్రసంగం. ఇది ఎప్పుడైనా భారతదేశం జరిగా? ఏ రాష్ట్రం చేస్తుందా? ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా చంద్రబాబు నాయుడికి?
ఎంతసేపు దిక్కుమాల ఆలోచనలు, పనికిమాల ఆలోచనలు, వాడి మీద వీడి మీద ఆడిపోసుకోవడాలు. హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? ఇది సంక్షేమం కాదు. ఇది కాల్వకట్ట వాసులకు అండగా నిలిచిన బాబురావుకే ఓటు వేయాలంటూ స్థానిక 26వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనేక త్యాగాలు, నిర్బంధాలు, కేసులను ఆయన ఎదుర్కొన్నారని, ప్రస్తుతం జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపించుకోవాల్సిన కర్తవ్యం కాలువకట్ల వాసులపై ఉందంటూ పలువురు నివాసులు పేర్కొన్నారు. 26వ డివిజన్ మాచవరం, మారుతినగర్, కాలువకట్టలు తదితర ప్రాంతాల్లో ఇండియా వేదిక బలపరిచిన సిపిఎం సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి సిహెచ్ బాబురావు కాంగ్రెస్ నేత వి గురునాథంతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గంలో వేల మంది కాలువగట్ల మీద నివసిస్తున్నారు. వారందరినీ తెలుగుదేశం, వైసీపీ మోసం చేసినాయి. తెలుగుదేశం బ్యూటిఫికేషన్ పేరుతో ఉన్న ఇల్లు తొలగించడానికి మాత్రం వాళ్ళు రకరకాల కుట్రలు చేశారు. 20 ఏళ్ల నుండి వాళ్ళని కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు. వైసీపీ మేము అధికారంలోకి వచ్చి పట్టాలు ఇస్తామని చెప్పారు. పట్టాలు ఇవ్వకపోగా వాళ్ళని మోసం చేశారు. కాలువగట్ల వాసులకి ఓటింగ్ వేయటానికి మాత్రం వాళ్ళు అర్హులేనంట, కానీ పట్టాలు ఇవ్వడానికి మాత్రం వాళ్ళు అనర్హులంట. కాలువగట్ల మీద స్టార్ హోటళ్ళు ఉండొచ్చు, పోలీస్ స్టేషన్లు పెట్టచ్చు, గవర్నమెంట్ ఆఫీసులు కట్టచ్చు, కానీ రేకుల షెడ్డులు, పూరిపాకలు ఉండటానికి మాత్రం, నివాసం ఉండటానికి వీల్లేదు. ఏమి నిబంధన ఇది? అంటే గవర్నమెంట్కి ఒక చట్టం, పేదవాడికి ఒక చట్టమా? మరి ఇటువంటి దాన్ని ప్రభుత్వాలు మీరు ఖచ్చితంగా పట్టాలు ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారు. కాలువగట్ల వాసులకి గత 2 దశాబ్దాల నుండి ఎన్నో పోరాటాలు చేశాం, వాళ్ళకి అండగా నిలబడ్డాం, ఇళ్ళు నిలబెట్టాం. ఎక్కడన్నా తీయాల్సి వస్తే మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇల్లు ఇచ్చే వరకు కూడా పోరాడాం. ఈ తెలుగుదేశం, వైసీపీ ఇద్దరూ మోసం చేశారు. అందుకే మమ్మల్ని ఎన్నుకోండి, ఇండియా వేదిక తరపున మీ అందరికీ పట్టాలు ఇప్పిస్తాం. అంతేకాదు కాలువగట్ల రక్షణతో పాటుగా ఇళ్ళు కట్టుకోవటానికి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా రావాలి. దానికోసం పోరాడతాం. ఈ గుణదల్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి 15 ఏళ్ల నుంచి నడుస్తూ ఉంది. 4 మొండిగోడలు తప్ప ఇంకేమీ లేదు. బోండా ఉమేశ్వరరావు 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేశారు. ప్రజలే జగనన్న ప్రభుత్వం మరలా రావాలని కోరుకుంటున్నారని మేయర్ రాయిన భాగ్యలక్ష్మి వెల్లడించారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా జీవిస్తున్నారని, 100 పార్టీలు కూటమిగా వచ్చిన గెలుపు తమదేనని, ఎన్నికల ఫలితాల తర్వాత జగనన్న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి మళ్లీ సుపరిపాలన అందిస్తారంటూ ధీమా వ్యక్తం చేశారు. 46వ డివిజన్ కొండ ప్రాంతంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే, ఎంపీ విజయం కోరుతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు. మేమెంతో మా డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరం మేము కలిసి వెళ్తున్నా కానీ మాకెక్కడ కొండ చివరి వరకు వెళ్తున్నా కానీ మాకు అలసట తెలియకుండా మేము వెళ్తున్నాము అని అంటే ఈ పరిపాలనను చూసి ఆనందిస్తున్న ప్రజలను చూసి మాకు ఇంకా ఉత్సాహంగా ఉండటం మూలన మేము వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు సుజనా చౌదరి అన్న వ్యక్తి వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి ఒక కేంద్ర మంత్రిగా, ఒక రాజ్యసభ సభ్యులుగా చేసి ఏ రోజు ప్రజల్లోనే తిరగకుండా ఈరోజు డైరెక్ట్గా ఒక పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతం లాంటి ఏరియాకి వచ్చి ఇక్కడేదో నేను కొండ ప్రాంతాన్ని సింగపూర్ చేస్తాను అంటున్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది ఇలాంటి మాటలు. గతంలోన చంద్రబాబు నాయుడు అక్కడ అమరావతిని సింగపూరు, మలేషియా చేస్తానన్నట్టు వీళ్ళు ఎప్పుడూ ప్రపంచ దేశాలను చూస్తున్నారు కానీ ఇండియాలోనే వ్యాపారాలు చేసుకుంటారు, ఇండియాలోనే బతికేస్తారు, ఇండియాలోనే సంపాదించుకుంటారు. ఇండియా 100 రానివ్వండి, 100 కాదు 1000 రానివ్వండి, ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పాలనలో 2 ఏళ్ళు కరోనాలాగా పోయినా కానీ ఏ రోజు ఆయన వెనక తగ్గల. ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులో వణికినాయి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ కూడా వణికింది. కానీ ఎంతటి కష్టకాలం వచ్చినా కానీ కరోనాలో కూడా కొండ ప్రాంతంలో ప్రజలను చూసింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారే. ఆంధ్రప్రదేశ్ మొత్తం వ్యాక్సిన్ వేయించడం కానీ లేకపోతే కరోనా టైంలోన ప్రజలకు అందుబాటులో ఉండడం కానీ జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు కట్టుకట్టుకొని వచ్చిన ఈ కూటమి వాళ్ళు ఆ రోజు ఎక్కడ దాక్కున్నారు? కరోనా వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో వ్యాపార వాణిజ్యంలో విధ్వంసం జరిగిందని బీజేపీ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి వెల్లడించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీలో వాణిజ్య వ్యాపారంలో విధ్వంసం జరిగిందని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఉద్యోగ వాణిజ్య వ్యాపార రంగాలు అన్నింటినీ అధోగతి పాలు చేశారంటూ దుయ్యబట్టారు. వ్యాపారులకు ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటా అంటూ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గొల్లపూడి మహాత్మా గాంధీ మార్కెట్లో ఎన్నికల ప్రచారం చేశారు. వ్యాపారులను, ముఠా కార్మికులను ఓట్లు అభ్యర్థించారు. మహిళా వ్యాపారస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుభవం లేని నాయకుడికి అవకాశం ఇస్తే ఏం చేశాడో ఏపీ ప్రజలందరూ చూశారని వెల్లడించారు. మహాత్మా గాంధీ హోల్సేల్ మార్కెట్కి ప్రచారం చేయడానికి వచ్చాం. ఎందుకంటే వీళ్ళందరూ వన్ టౌన్ నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తూ ఉంటారు. వన్ టౌన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళకి తెలుసు. మార్పు కావాలా వద్దా అని ఒకటే అడుగుతున్నాం. అతి త్వరగా మార్పు కావాలి, మేము ఇంకో 10 రోజుల గురించి వెయిట్ చేస్తున్నామని అందరూ సమాధానం చెప్తా ఉన్నారు. వ్యాపారస్తులందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో పెరిగిపోయింది, కానీ ప్రజాప్రతినిధులు సరిగ్గా రిప్రజెంట్ చేయక, ప్రజాప్రతినిధి అంటే రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజాసేవకి ఎన్ని విధాలుగా చేయాలనే తెలియాలి. వాళ్ళకు ఒక అనుభవం ఉండాలి. అనుభవం లేని వాళ్ళంతా వచ్చేసేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యి పూర్తిగా వ్యర్థపాలన చేస్తున్నారు. కాబట్టి మార్పు రావాలి అని అంటే ఓటు హక్కును వినియోగించుకోవాలి. కాబట్టి అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఉదయం 6 గంటలకు వెళ్ళి ఓటు వేయండి. 100% ఓటింగ్ కనుక అయితే మరీ మంచిది. దానికి టార్గెట్ పెట్టాలి మనం ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడే ప్రజాస్వామ్యంలో విలువలు పెరుగుతాయి. లేకపోతే 20%, 30% కుల ప్రాతిపదిక మీద, మత ప్రాతిపదిక మీద ఓట్లు వేసుకుంటూ వెళ్ళిపోతే సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సమయంలో అరాచక మూకలకు చెక్ పెడతామంటున్నారు వెస్ట్ జోన్ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే సమస్యాత్మక, అతి సమస్యాత్మక గ్రామాలను గుర్తించామన్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న రౌడీ షీటర్లు, డెకరేట్ మరియు వాంటెడ్ క్రిమినల్స్ పై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇప్పటికే వారిపై బైండ్ ఓవర్ కేసులతో పాటుగా కొంతమందికి కౌన్సిలింగ్లు కూడా నిర్వహించడం జరిగిందని వెల్లడించారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాబోయే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మూలపాడు, త్రిలోచనాపురం గ్రామాల్లో పారామిలిటరీ ఫోర్సెస్ తోటి అదే రకంగా సివిల్ పోలీసులతోటి కలిసి మా సిపి గారి ఆదేశాల మేరకు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మెయిన్ ప్రజలంతా కూడా తమ ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకోవాలి. దానికి వినియోగించుకునేటందుకు గాను పోలీసులంతా సర్వసన్నద్ధంగా ఉన్నాం. వారికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మేమంతా రెడీగా ఉన్నాము అనే భరోసా వాళ్ళలో కల్పించడమే మా ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా తమ ఓటు హక్కుని నిర్భయంగా, ఎటువంటి భయం లేకుండా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అత్యంత సమస్యాత్మక గ్రామాలన్నీ కూడా ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా రౌడీ షీటర్స్ని, అలాగే ప్రీవియస్గా ఎలక్షన్ అఫెండర్స్ని, ట్రబుల్ మాంగర్స్ని వీళ్ళందరి మీద కూడా 107 CRPC కింద బైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతున్నాం వాళ్ళ మీద. కాబట్టి ఎవరికి కూడా, ప్రజలందరికీ ఎవరికి ఈ రకం రాష్ట్రంలో మొత్తంగా 46,389 పోలింగ్ స్టేషన్లు ఉన్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. రాష్ట్రంలో మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో హింసాత్మక ఘటనలకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే విధంగా పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. వీటిలో 64% పైగా అంటే 29,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల ఏర్పాట్ల గురించి వివరించారు. అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించిన 12,438 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. 54 total number of contesting candidates are there. Assembly elections ki వచ్చేసరికి 2,387 total candidates are there. Now before that, because ఈ మధ్యలో 25th తర్వాత మనకు ఓటర్ లిస్ట్ కూడా ఇప్పుడు ఫైనలైజ్ అయింది, ఫ్రీజ్ అయింది.
ఆ ఓటర్ లిస్ట్ ఫ్రీజ్ అయిన దీని ఫిగర్ ప్రకారం ఆన్ ద డే ఆఫ్ ఫ్రీజింగ్, దట్ ఈస్ ఆన్ 25th of April, we had the total 4,13,33,000 voters. దాంట్లో 2,02,00,000 మేల్, తర్వాత 2,10,00,000 ఫీమేల్ ఓటర్స్ ఆర్ దేర్. దీంతో పాటు మనకు సర్వీస్ ఓటర్స్ కూడా ఉన్నారు, 65,707 సర్వీస్ ఓటర్స్. సో ఫైనల్ ఈ అంతా సర్వీస్ ఓటర్స్ మేల్ ఫీమేల్ థర్డ్ జెండర్ అంతా కలిపి 4,14,01,887 voters are there who are going to participate in the poll. ఎన్నికల ప్రచారంలో భాగంగా దేవినేని అవినాష్ దూసుకుపోతున్నారు. రామలింగేశ్వర నగర్లోని కరకట్ట ప్రాంతంలో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 15వ డివిజన్ యనమల కుదురు మసీదు రోడ్డు మలుపు నుంచి స్క్రూ బ్రిడ్జ్ వరకు ప్రచారం జరిగింది. మహిళలు అడుగడుగునా హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. వైఎస్ఆర్సీపీ వెంటే మేమంతా అంటూ మహిళలు ముక్త కంఠంతో నినదించారు. ఆంధ్ర హాస్పిటల్స్ లో 15 మంది పిల్లలకు అత్యంత క్లిష్టమైన గుండె జబ్బులకు ఉచిత ఆపరేషన్లు నిర్వహించినట్లు డాక్టర్ పాతూరి రామారావు వెల్లడించారు. నగరంలోని ఆంధ్ర హాస్పిటల్స్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఆంధ్ర హాస్పిటల్స్ నందు ఆంధ్ర హాస్పిటల్ చీఫ్ చైల్డర్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి రామారావు, హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే వైద్యులు పాతూరి రామారావు, ఆండ్రూ పారి, డొరతీ లిడ్ బెటర్, ఓరిజిత్ బెనర్జీ, కొచురని సెబాస్టియన్, హెలీ ఫిడ్జ్ ప్యాట్రిక్, అలెగ్జాండ్రా టేలర్, సాయిరాం కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం డాక్టర్ పాతూరి రామారావు మాట్లాడుతూ గత 9 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 29 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్ లో పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేసినట్లు వివరించారు. ఆంధ్ర హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విక్రమ్ ఆధ్వర్యంలో పీడియాట్రిక్ కార్డియాలజీ టీం, నవజాత శిశువుల పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ టీం కలిసి క్లిష్టమైన గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఆంధ్ర హాస్పిటల్స్ ఈ విధంగా చేయనున్నట్లు చెప్పారు. Start off by thanking you for inviting us here, because it really has been a privilege to come and to help support and learn from the team here in Vijayawada. Many people think that other people come in here, do something and then leave again and we're all bringing, but we have learned so much from your team here that we will take back to put into our practice when we get back to Bristol. And we want to thank the team here for welcoming us so much, for giving us so much of their time and expertise, and teaching us so much that we can improve the service that we do. The service here in Vijayawada started in 2015, that's only 9 years, and the distance that you have come in this time is absolutely to their operations. And I have to just echo everything that Mr. Parry has said, in that we are so thankful to you for welcoming us into your wonderful country, and especially to this incredibly professional and compassionate service. It is a really wonderful program. We've been extremely impressed and very humbled, and we have learned a lot from everything that's happened this week. We really do have a real heart for children, and you can see across the world that children are extremely important, and them to be happy and healthy is really important and dear to us. So it's a real joy to be able to be a part of helping that to happen. We've been really mightily impressed by the work of your intensive care team, and that's the Andhra Hospitals, Children's Heart Institute Andhra Hospitals, in association with the Healing Little Hearts UK చారిటీ టీమ్తో కలిసి ఈ వారము అంటే ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి ఏప్రిల్ 27వ తారీఖు నుంచి మే 4th వరకు ఒక 1 వీక్ పాటు పిల్లల హార్ట్ సర్జరీస్ క్యాంపు జరుగుతూ ఉందన్నమాట. ఈ క్యాంప్స్ ఇంతకుముందు చాలా చేస్తున్నాము. మేము స్టార్టెడ్ ఇన్ 2015 నుంచి ఇప్పటి వరకు అంటే గత 9 సంవత్సరాల్లో 29 క్యాంప్స్ నిర్వహించడం జరిగింది విత్ హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకేతో.
ఎవ్రీ టైం ప్రతి క్యాంప్లో 15 నుంచి 25 సర్జరీస్ అప్ టు 30 సర్జరీస్ వరకు 1 వీక్ క్యాంప్లో చేస్తూ గత దశాబ్ద కాలంగా ఆంధ్ర హాస్పిటల్ ఈ చిన్నపిల్లల కార్డియాక్ సర్జరీ ప్రోగ్రాము మీ అందరి సహకారంతో సక్సెస్ఫుల్గా చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో గుండె జబ్బులు అనేవి ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే సింపుల్ డిఫెక్ట్స్ అంటాం. 70% ఆఫ్ ది కేసెస్ సింపుల్ డిఫెక్ట్స్ అంటే ఏఎస్డి, బిఎస్డి, పీడిఏ. ఈ సింపుల్ ఆపరేషన్స్ అనేవి అన్ని చోట్ల కూడా మనం రొటీన్గా చేస్తూ ఉంటాం. కానీ 30% ఆఫ్ ది చిల్డ్రన్ దే విల్ హ్యావ్ కాంప్లెక్స్ డిఫెక్ట్స్. ఈ కాంప్లెక్స్ డిఫెక్ట్స్కి వాళ్ళకి కాంప్లెక్స్ సర్జరీ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్కసారి 2వ ఆపరేషను 3వ ఆపరేషన్ కూడా చేయాల్సి వస్తుంది. మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు చిన్నపిల్లల కార్డియాక్ సర్జరీ అంటే హైదరాబాద్ పంపించడం లేదా చెన్నై పంపించడం చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఎస్పెషల్లీ మనం ఈ ఆంధ్ర హాస్పిటల్లో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ స్థాపించిన తర్వాత ఆల్మోస్ట్ 4000 కార్డియాక్ సర్జరీస్ 99% సక్సెస్ రేట్ తోటి చేయడం జరిగింది. ఎస్పెషల్లీ దీని అందరికీ మనం యూకే హీలింగ్ హార్ట్స్ వాళ్ళ సహకారం కానీ, ఆంధ్ర హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమణమూర్తి గారు, డాక్టర్ రామారావు గారు, అదేవిధంగా డాక్టర్ విక్రమ్ గారు, డాక్టర్ సాయిరామ్ గారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా ఆ చిన్నపిల్లల్ని మీ అందరికీ తెలుసు, దే ఆర్ ద బ్యాక్ బోన్ టు ద సొసైటీ. ఈ స్మాల్ చిల్డ్రన్ ఏంటంటే వీళ్ళకి మనం ఒక బంగారు జీవితాన్ని కనుక మనం ప్రసాదించినట్టయితే లైఫ్ లాంగ్ వాళ్ళు మన సమాజానికి కానీ, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీకి కానీ, మన కంట్రీకి కానీ ఒక వెన్నెముకలా ఉంటారు. మీకు తెలిసే ఉంటుంది ఈ రోజుల్లో. Doctors from Bristol, and when I left Bristol it was cold, wet and windy, and then we turned up in Andhra Pradesh and it's been beautiful weather, it's been sunny, we've had the best mutton biryani. Andhra Hospitals has done an incredible job of looking after us, and we've had the privilege of working with this team for the last week. And I have to say, we have learned so much, we've been so well looked after, and we've been so impressed with the quality of surgery that we've seen here. I understand this is the 29th mission, and every time that mission's come back, it's grown and grown. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్యాలయంలో వైసీపీ నేతలు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ గౌజ్ మొహిద్దీన్ మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలకు 7 ఎమ్మెల్యే సీట్లు కేటాయించి జగనన్న మైనార్టీలను రాజ్యాధికారం దిశగా నడిపిస్తున్నారన్నారు. దేశంలో ముస్లింలను ఊచకోత కోసిన చరిత్ర బీజేపీది అన్నారు. రోడ్ల విస్తరణ పేరుతో మసీదులను, దర్గాలను కూల్చిన ఘనత టీడీపీదేనని, అలాంటి టీడీపీ, బీజేపీలకు కొందరు మైనారిటీలు తొత్తులుగా మారి పశ్చిమంలో కమలానికి భజన చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. అభ్యర్థి షేక్ ఆసిఫ్ కార్పొరేటర్ గా, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రజలకు సేవలందించారని, ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజల ముందుకు వచ్చారని, మైనార్టీలు అందరూ ఆయనను స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విజయవాడ పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఇస్తున్న చిల్లర పైసలకి ఆశపడిన కొంతమంది మైనార్టీ నాయకులు అని చెప్పుకుంటున్న నాయకులు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏదో మైనార్టీలకి మేలు జరగలేదని, అదే పద్ధతిలో మా పార్టీ అభ్యర్థి జనాబ్ షేక్ ఆసిఫ్ గారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా మైనార్టీలకి ఏమీ చేయలేదనే పద్ధతిలో బురద జల్లే విధంగా విమర్శలు చేస్తూ నిన్న మాట్లాడటం జరిగింది. ముందు మాట్లాడటానికి వీళ్ళకి సిగ్గుండాలి. మీరు ఎవరి పక్షాన ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు? ఇవాళ భారతదేశ వ్యాప్తంగా మైనార్టీలను ఊచకోత కోస్తున్న బీజేపీ వాళ్ళ పక్షాన కూర్చొని ఆ అభ్యర్థికి అనుకూలంగా మీరు మాట్లాడతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇవాళ సుజనా చౌదరి అనే వ్యక్తి మత్తత్వ బీజేపీ అభ్యర్థే కాదు, భారతదేశంలో బ్యాంకులను కొల్లగొట్టిన ఒక ఆర్థిక నేరగాడు. అతని శిబిరంలో కూర్చొని మీరు మైనార్టీల పక్షపాత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. దివంగత రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఈ ప్రెస్ మీట్ పెట్టి ముస్లిం నాయకులు కొంతమంది సుజానా చౌదరి గారికి వతస్తు పలుకుతూ ఏదైతే మైనార్టీలు కానీ, ఆసిఫ్ గారి, జగన్మోహన్ రెడ్డి గారి కానీ బురద జల్లే కార్యక్రమం ఏదైతే చేశారో, నేను ఒక్క విషయం అడగగలుగుతున్నాను. అసలు వీళ్ళు ముస్లింలేనా? ఎందుకంటే పబ్లిక్గా అమిత్ షా గారు కానీ, మోడీ గారు కానీ రాజకీయంగా ఇండియాలో ఒక ప్రధానమంత్రి అయ్యి, ఒక హోంమంత్రి అయ్యి ఇవాళ
4% రిజర్వేషన్ తీసేస్తానని చెప్పేసి పబ్లిక్గా చెప్తున్నా కూడా ముస్లింలకి అన్యాయం జరుగుతుంది. ముస్లింలకి కోసినటువంటి గుజరాత్లో ఏదైతే అల్లర్లు జరిగినాయో ఆ నిదర్శనం మన కళ్ళ ముందు ఉన్నా కూడా ఇవాళ ముస్లిమ్స్ వెళ్ళి సుజానా చౌదరికి సపోర్ట్ చేస్తున్నారు, బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారంటే సిగ్గు లజ్జ ఉందా మీకు అని చెప్పేసి అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిమ్స్కి ఏం చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్. పొత్తుల పార్టీకి చెందిన కొంతమంది కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి మైనార్టీలను చెప్పుకుంటాం కూడా వాళ్ళకి ఇది సబబు కాదు. వాళ్ళకి కేవలం ద్రోహులు, మైనార్టీ ద్రోహులు అనాలి. అలాగే వాళ్ళకి ఎవరైతే మైనార్టీలు బీజేపీకి కొమ్ము కాస్తూ ఉన్నారో ఆ పార్టీలో వాళ్ళకి గాజులు, చీర, పసుపు కుంకాలు మనం పంపిస్తాం, వాళ్ళు వేసుకోవాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీ ఏరియాలో, మైనార్టీ ప్రాంతంలో విజయవాడ నుంచి ఇచ్చాపురం దాకా మైనార్టీ సీటు ఒకటే పంజా సెంటర్లో 1 టౌన్లో కేటాయిస్తే వీళ్ళు 4-5 మైనార్టీలు పెద్ద మనుషులని చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. చంద్రబాబు చేసేవన్నీ మాయలు కుట్రలు అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. ఒక నెల ఓపిక పట్టండి, మీ బిడ్డ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి సంతకం పెడతా, వాలంటీర్లు మళ్లీ మీ ఇంటికే వచ్చి పెన్షన్ అందిస్తారని వెల్లడి. చంద్రబాబు నరహంతకుడన్న మంత్రి బొత్స, వాలంటీర్లను అడ్డుకొని వృద్ధుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని వెల్లడి. కాల్వగట్ల వాసులకు అండగా నిలిచిన బాబురావుకే మా ఓటు. స్థానిక 26వ డివిజన్ మాచవరం, మారుతి నగర్, కాల్వకట్ట తదితర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన సిపిఎం, సిపిఐ నేతలు. ఢిల్లీ నుంచి వచ్చిన కొందరు మోసపూరిత, అలవి కాని అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టిన మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ప్రజల గుండెల్లో జగనన్న ఉన్నారని, ప్రజలే జగనన్న ప్రభుత్వం మళ్లీ కావాలని కోరుకుంటున్నారని వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.